ఇప్పుడు మేము ఫ్రెండ్స్ బిర్లా టెంపుల్ కి వెళ్దాం అనుకుంటున్నాం. ఆటో బుక్ చేసాం ఫ్రెండ్స్. ఆటో కోసం వెయిటింగ్ ఫ్రెండ్స్. చూసారా ఆయన బాబు యాక్టింగ్ వెటకారిస్తున్నారు అనమాట. మైక్ తీసుకొని ఎలా ఉంది చెప్పండి అని అంటించి అలా నన్ను వెటకరిస్తున్నారు ఈయన. అంతే, ఈయన ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటారనమాట. కోటి బొక్కలా ఉంది ఫ్రెండ్స్. ఆవిడే బొక్క ఏడు ఏం లేవు అందులో కోటిలో. ఆ బట్టలు అయ్యే మన పోలీస్ బ్యాలెన్స్ దగ్గర ఉన్నాయి. జ్యువెలరీస్ మీరే చూసేవాడు మాకు. సో అలాగా మాట్లాడుకున్న గ్యాప్ లో మేమైతే ఊబర్ అయితే ఆటో బుక్ చేస్తాం అనమాట. ఈ గ్యాప్ లో ఆటో వచ్చేసింది. ఇంకా చూసారా ఆయన. ఇంకా మేమైతే బిర్లా మందిర్ ఉన్న ట్యాంక్ బండ్ వెళ్దాం అనుకుంటున్నాం అనమాట, డ్రెస్ చేంజ్ చేసి. ఎందుకంటే మేము వైజాగ్ లో 2 days ఉంటాం కాబట్టి మాక్సిమం ఎంత కవర్ చేయగలమో అంతే కవర్ చేద్దామని అనుకుంటున్నాము. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా మేము ఇలాగా మాకు దగ్గరలోనే ఉన్నది అన్నారనమాట. అందుకోసమని ఇంకా మేము ఆటోలో బిర్లా మందిర్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా చూడండి మా ఊడు దిగగానే బొమ్మల షాప్ దగ్గర ఆపడం తోటి మా ఊడు ఏ బొమ్మ తీసుకుందామా అనుకొని చూస్తున్నాడు అనమాట. పోనీ తీసుకుందాము అనుకుంటే వాళ్ళు ఒక్కొక్క బొమ్మ 500, 600 చెప్తున్నారు. వద్దునాన్న అంటుంటే వినట్లేదండి. ఇదిగోండి ఇదేనండి బిర్లా మందిర్. మనం బిర్లా మందిర్కి అయితే వచ్చేసాం అనమాట. చాలా మందికి తెలిసి ఉంటది బిర్లా మందిర్ బయట అయితేనే కెమెరాస్ అలా, లోనకైతే కెమెరాస్ ఎలా ఉండదు. కాబట్టి మేమైతే లోన ఏంటి షూట్ చేయలేదు, బయట మాత్రమే షూట్ చేసామన్నమాట. అక్కడ నుంచి మా వాడు చూడండి ఆ బొమ్మలు తీసుకురావడం కోసం కిందకి వెళ్ళిపోతానని తెగ ఏడుస్తున్నాడు. మా వాడే ఏడుస్తున్నాడు అంటే మాతో పాటు ఇంకో పాప కూడా ఉందన్నమాట. అది ఇంకా ఏడుస్తుంది. ఎందుకంటే నేను వారికి వీడియోస్ తీయడం ఇష్టం లేదు, అందుకోసమని నేను ఎవరిని చూపించట్లేదు ఈ వీడియోస్ లో. మేము మాత్రమే కనిపిస్తున్నాం అనమాట ఈ వీడియోస్ లో. ఇంకా చూసారా, ఈ హైదరాబాద్ లో జ్యువెలరీస్ ఎక్కువ వేసుకుంటారేమో కానండి, ఖచ్చితంగా జ్యువెలరీస్ ప్రతి ఒక్క సందుకు 3-4 ఉంటున్నాయండి బాబు. ఎక్కడ చూసినా జ్యువెలరీ షాపే కనిపిస్తుంది. నాకు తెలిసి హైదరాబాద్ లో ఎక్కువగా జ్యువెలరీస్ వేసుకుంటారు ఏంటో అనుకుంటున్నాను. కానీ ప్రైస్ మాత్రం అలానే ఉంటున్నాయండి బాబు. ఇంకా మేమైతే అలా బిర్లా మందిర్ చూసుకొని అక్కడ 3-4 పిక్కలు తీసేసుకొని ఇంకా మేమైతే రిటర్న్ అయితే అయిపోయాం. ఎక్కడికి అనుకుంటున్నారా? ట్యాంక్ బండ్. జస్ట్ బుద్ధుని పరామర్శించడానికి వెళ్ళిపోతున్నాం అనమాట. అక్కడ ఎక్కువసేపు స్పెండ్ చేయలేదులేండి, ఎందుకంటే పిల్లలు అలా చేసేస్తున్నారు. మీరు నేను వచ్చినప్పుడు చూసారు కదా సచివాలయము అన్నాను, ఇదిగోండి ఇదేనండి అది. చూసారా ఎంత బాగుందో, చాలా పెద్దగా ఉందండి. ఇంకా వచ్చేసాం, ఇదిగోండి ట్యాంక్ బండ్కి మనమైతే వచ్చేసాం. హుస్సేన్ సాగర్ బుద్ధుని పరామర్శించడానికి నాకు ఎన్ని సంవత్సరాలు పట్టింది. సో ఒకసారి మనమైతే వెళ్ళి చూసేద్దాం. ఇంకా అక్కడ కూడా చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫుడ్ కోర్ట్ లా ఉన్నది అక్కడ కూడా. చూసారా ఈ బిల్డింగ్ అయితే భలే బాగుందండి. నైట్ కూడా లైట్స్ వేస్తారండి, ఎంత బాగుందో. కానీ చాలా నీట్ గా ఉంది. ఇంకా మనమైతే ఆ ఎదురుగా ఉన్న పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదిగోనండి ఇదేనండి ఆ పార్క్. మనము బోటింగ్ కి వెళ్ళాలన్నా, ఆ బుద్ధుని దగ్గరికి వెళ్ళాలన్నా ఈ పార్క్ లో ఉన్న టికెట్స్ తీసుకొని మనమైతే బుద్ధుని పరామర్శించడానికి వెళ్ళిపోదాం. ఐ థింక్ ఇది నెహ్రూ గాంధీ పార్క్ ఏదో అంటారండి బాబు. మా ఆయన నేను టికెట్స్ తీస్తాను అని అంటేనే మేమందరం ఇక్కడ ఉన్నాం అనమాట. ఇంకా అలా టికెట్స్ తీసుకుని లైన్ లోకి వెళ్తే ఇక్కడ బ్యాగ్స్ అన్ని చెక్ చేశారు. చెక్ చేసుకొని ఇంకా ఇలా లోన్కి అయితే మేమైతే వెళ్ళిపోయాం అనమాట. అప్పుడెప్పుడో చూసానండి, మళ్ళీ చూస్తున్నా చాలా హ్యాపీ అనిపించింది. మా ఊరు అయితే చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు మా ఊరు. వాడికి వాళ్ళ నాన్నగారు లాగానే. కానీ ఇది ఒకటి మాత్రం మారలేదండి. నేను చూసి 5-6 years అయిపోతున్నా సేమ్ వాటర్ ఫాల్ అది అలానే ఉంది. సో ఇంకా మేమైతే బుద్ధుడి బోటి దగ్గరికి వెళ్ళిపోదామని ఇంకా మేమైతే వెళ్తున్నాం. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు టికెట్ తీసుకొని కనబడ్డారు. ఇక్కడ కొంతమంది ఫుడ్ కోర్ట్స్ తినడానికి, కొంతమంది బొమ్మలు అవన్నీ చూస్తున్నారు అనమాట. చూద్దాం. మేమైతే ఏం తీసుకోలేదండి. ఎందుకలా తీసుకోవాలంటే మా ఊరు ఏదో ఒకటి కొన్నంత వరకు ఒప్పుకోలేదని ఒక ఫోన్ అయితే కొన్నా, ఆడుకునే ఫోను. ఇంక ఇదిగోనండి హుస్సేన్ సాగర్. ఇక్కడ స్మెల్ అయితే అస్సలు బాగోదండి. ఒక్కొక్క బోట్ కి ఒక్కొక్క ప్రైస్ ఉంటదన్నమాట. మనం దాన్ని బట్టి మనము వెళ్ళాలన్నమాట. సింగిల్ అదే ఐ మీన్ నలుగురేసి వెళ్ళడానికి అయితే ఒక టికెట్, ఏసీ బోట్ అయితే ఒక టికెట్, నార్మల్ బోట్ అయితే ఒక టికెట్ అలా ఉంటదన్నమాట. ఫాస్ట్ రైడ్ అయితే ఒక టికెట్ అని పెట్టారు. దానికి కూడా గేట్ 1, గేట్ 2 అనుకుని ఒక 4-5 గేట్స్ కూడా పెట్టారనమాట. ఇంకా మనం అంత ఎందుకు లేననుకుని అందరికీ బోట్ అయ్యాయి కదా, అసలే నాకు వాటర్ అంటే భయం అని ఇంకా మేమైతే అందరికీ బోట్ అయితే ఎక్కేస్తాను అనమాట.
చూసారా మొహాలు ఎలా అయిపోయాయో. అంటే ఎక్కడ రెస్ట్ లేదు కదండీ. అలా కంటిన్యూగా అలా జర్నీ చేస్తున్నాడా. ఈ గ్యాప్‌లో మా వోడికి ఏది కొనేసేయకపోతే నా జుట్టు, మొహం అంతా పీకేసి కొట్టడం వల్ల అలా తయారైపోయింది నా మొహం. ఇక్కడ చూసారా ఇంకా అలా క్యూలో ఉండేసి ఇంకా మేమైతే బోటయితే ఎక్కిపోయామన్నమాట. చూడడానికి వెళ్తున్నాం. మనం ట్యాంక్ బండ్ లోపల హుస్సేన్ సాగర్ లో బిల్డింగ్ చూడడానికి వెళ్తున్నాం. ట్యాంక్ బండ్ లోపల హుస్సేన్ సాగర్ బుద్ధుడా? ఉమ్. బిట్టు ఎక్కడికి వెళ్తున్నావు? చూసారా మా ఆయన ట్యాంక్ బండ్ లోపల హుస్సేన్ సాగర్ లోపల బుద్ధుని చూస్తారంట. ఇంకా పక్కన నుంచి కూడా బోట్స్ అయితే వెళ్తున్నాయి. ఇంకా అవన్నీ చూసుకుంటూ ఇంకా మన బుద్ధుడిని చూసుకుంటూ ఆ బిల్డింగ్ ని చూసుకుంటూ ఇంకా వాటర్ ని చూసుకుంటూ ఆ బోట్ లో స్లోగా వెళ్ళిపోతాను అనమాట. అక్కడంతా భయం అయితే వేయలేదు. మా బోర్డు అందులో కూడా లేస్ ప్యాకెట్ వదలట్లేదు అనమాట. వీడి నోరు ఖాళీగా ఉంటే ఏడుస్తూ ఉంటాడని వాడికి మాత్రం 24/7 ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాము. ఇదిగోండి చూసారా ఇక్కడ వాటర్ ని ఫిల్టర్ చేస్తారంట. అందుకే చూసారా అక్కడ ఫిల్టర్ చేస్తుంది వాటర్. ఇంకా అలాగా మేము వెళ్ళేసరికి కొంచెం లైట్ గా చీకటైతే పడింది. అదిగోండి బుద్ధుడికి దగ్గరికి మనం వెళ్ళిపోతున్నాం. మేము వచ్చేస్తున్నాం బుద్ధ అని అంటున్నాను అనమాట. ఇంకా అందరూ ఫొటోస్, పిక్స్ అన్నీ తీసేసుకుంటున్నారు. పర్లేదు భద్రాచలం వెళ్ళినప్పుడు అంత భయం అయితే నాకైతే వేయలేదండి. బానే అనిపించింది ఈ బోట్ రైడింగ్ అయితే. నాకు వాటర్ అంటే చచ్చేంత భయం అండి బాబు. నాకు అస్సలే ఈత రాదు. ఇంకా బోటింగ్ అంటేనే ఇంకా భయం అన్నమాట. అందుకోసం చాలా సేపు నెక్కనని అన్నాను. కానీ వాళ్ళందరూ పర్వాలేదు ఎక్కువ 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 అంటేను అలా ఎక్కామన్నమాట. ఇంకా అలా వెళ్ళాం. ఇంకా ఒక్క సైడ్ ఎక్కించిన, ఒక సైడ్ దించననమాట. ఇంకెక్కడి నుంచి అలా వీడియో తీసుకుంటూ ఇంకా ఫైనలీ వచ్చేసాం అన్నమాట బుద్ధుని దగ్గరికి. కానీ బుద్ధుని దగ్గరికి రాగానే చాలా ప్రశాంతంగా ఉందండి. ఇంకా చూసారా ఇంకా హుస్సేన్ సాగర్ మొత్తం ఎలా ఉందో మేము వచ్చేసరికి కొంచెం చీకటి అయిపోయిందనమాట. ఇంకా బుద్ధుని స్టాచ్యూ కింద ఇంకా ఇలాగ అశోక చక్రము ఇంకా కొన్ని కొన్ని ఆర్కిటెక్చర్స్ అయితే వేశారనమాట. చాలా బాగుందండి. ఇంకా మా వోడైతే దిగ్గానే ఈ ఫౌంటైన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఆ వాటర్ అయితే ఎలా చూస్తున్నాడో మీరు కూడా చూసేయండి. నేను కూడా ఫైనల్ గా బుద్ధు దగ్గరికి వచ్చేసా. ఏంటి మా వోడు చూడండి ఆడు ఇంత వాటర్ లో వచ్చి కూడా అక్కడ ఫౌంటైన్ చూసి ఎలా నిల్చొని చూసేస్తున్నాడు. ఆడికి అందట్లేదు కానండి లేకపోతే ఎగురు దూకేస్తాను అంటున్నాడు ఆ నీటిలోన. ఈ బుద్ధుడిని చూడగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో బుద్ధుని విగ్రహం పెట్టాలి అంటారు. ప్రశాంతతకి మారు పేరు బుద్ధుడు. నిజంగా అండి అతన్ని అలా చూస్తూ మనం కూడా ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈ గ్యాప్ లోనే మనము ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి కదా. ఇంకా రిటర్న్ వెళ్తే బోట్ అయితే వచ్చేసిందనమాట. చెప్పాను కదా ఒకవైపు ఎక్కాలి, ఒకవైపు దిగాలి అన్నమాట. ఇంకా ఆ బోట్ వస్తుందని ఆ బోట్ కోసం కూడా వెయిటింగ్ చేస్తానన్నమాట క్యూలోను. ఇలా వన్ బై వన్ వెళ్తూ మెల్లగా వెళ్ళాలి. ఇక్కడ నడిచే బోటింగ్ కూడా ఊగుతూనే ఉందండి. నాకు అసలే టెన్షన్ తోటి ఏం చేయాలిరా బాబు మెల్లి నడుచుకొని వెళ్తేనే బాగుంటది అనుకొని చాలా స్లోగా నడుచుకుంటూ వెళ్తాను. నా వెనకున్నోళ్ళు కూడా వెళ్ళిపోతున్నారనమాట. కానీ ఏం చేస్తామండి భయం అంటూ ఒకటి ఉంటది కదా. నాకైతే చాలా భయం. నేను పడిపోతున్నాను కాదు మా ఊరిని ఎక్కడ పడేస్తాననే భయం అనమాట నాకు. ఎలా అయితేనేమండి ఇంకా వచ్చేసాను. చూసారా పావురాలు ఎంత బాగున్నాయో. ఇదొక బోట్ అండి. ఈ బోట్ వస్తుంది ఇంకా ఈ బోట్ని వాళ్ళని దింపేసి ఇంకా మమ్మల్ని అయితే పిక్ చేసుకుంటుంది అనమాట. చూసారా మేము ఎప్పుడో ఈవినింగ్ వచ్చామో అప్పుడే నైట్ కూడా అయిపోయిందనమాట. ఆ ఎదురుగా కనిపిస్తుందనమాట అంబేద్కర్ స్టాచ్యూ. ఎంత పెద్దదో తెలుసండి, ఎంత బాగుందో. ఇంకా అలాగా వెళ్తుండగా చెప్పాను కదా సచివాలయం చూడండి నైట్ పూట ఆ బిల్డింగ్ ఎంత అందంగా ఉందో. లిటరలీ తాజ్మహల్లా ఉంది కదా, భలే అందంగా ఉందో తెలుసా చూడటానికి. ఇంకా దాని మీద ఈ పావురాలు కూడా ఉన్నా చూసారా. మా చిన్నోడైతే ఎలా చూస్తున్నాడో తెలుసండి ఆ వాటర్ని, ఆ బిల్డింగ్ని, ఆ పావురాల్ని. మా ఓడు పావురం అంటారా నాన్న అంటే కబూతర్ అంటున్నాడు. ఎంతైనా సరే ఇలాంటివి చూడాలంటే నిజంగా మన కళ్ళకి హాయ్ అనిపిస్తాయి అన్నమాట. ఇంకా అలాగే వ్యూ చూసుకుంటూ అలాగే వీడియో తీసుకుంటూ అలా చూసుకుంటూ ఉన్నాం అనమాట. ఇదిగండి మేము అక్కడి నుంచి వచ్చేసరికి నైట్ అయిపోయిందనమాట. ఇక్కడి నుంచి మేము మళ్ళీ ఎక్కడికి వెళ్తామనేది ఇంకా చూసేయండి. ఇంకా చూసారా నైట్ అయిపోతున్నా ఇంకా ఎంతమంది జనాలు ఉన్నారో ఇంకా బోట్ షికార్కి. ఇదిగోండి దూరం నుంచి చూసారు కదా బిల్డింగ్, ఇప్పుడు దగ్గర నుంచి చూడండి. ఇదేనండి ఆ బిల్డింగ్. మనం మార్నింగ్ నుంచి చూస్తున్నాం కదా ఈ బిల్డింగే. ఇంకా నేను అమరవీరుల స్టాచ్యూ అని చెప్పాను కదా అదేనండి. ఆ గోల్డ్ది ఒక జ్యోతి వెలుగుతున్నట్టుంది కదా అది. దాని కింద గ్లాస్ టైప్లో పెట్టారండి. భలే బాగుంది. ఎవరి ఐడియా కానీ బాగుంది చాలా.
ఇంకా అక్కడ కొన్ని పిక్స్ తీసుకున్న తర్వాత మేమైతే చార్మినార్కి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడ అమ్మవారి పండుగలు అవుతున్నాయి, చాలా క్రౌడ్గా ఉంది. దానివల్ల అనమాట వీడియో తీయడానికైతే మాత్రం అవ్వలేదు. ఏదో అక్కడక్కడ స్నేక్ పిక్గా తీసాము. ఏమైనా కొందాము అన్నా సరే ఈ క్రౌడ్లో తోసుకుని వెళ్ళిపోతున్నారండి. అక్కడ పండుగలు అవుతున్నాయి అనమాట. కాకపోతే ఇక్కడ బ్యాంగిల్స్ తక్కువ అని అన్నారు, కానీ ఏంటోనండి ఈ బ్యాంగిల్స్ కూడా వైజాగ్లో చూసిన బ్యాంగిల్సే ఉన్నాయి, ఇంకేవీ లేవు. మా ఆయనకి చెప్తున్నాను, ఇలా తీయకండి, ఇలా తీయండి అని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఒకే రోజులో ఇన్ని తిరగడం అంటే కష్టం కదా. సో మేము ఇక్కడ మామూలుగా అయితే చూడడానికి వచ్చాము ఎలా ఉంటుంది ఏంటి అని. అండ్ నెక్స్ట్ డే అనమాట కొన్ని బ్యాంగిల్స్, కొన్ని ఏంటి కోన్ కొన్నాం. అక్కడ కోన్ చాలా బాగుందండి, నాకైతే భలే నచ్చింది. 5 నిమిషాల్లో పండిపోతుంది అనమాట ఎర్రగా, భలే బాగుంది అనిపించింది. చార్మినార్ దగ్గర ఇయర్ రింగ్స్ అవన్నీ నార్మల్ యాజ్ ఇట్ ఈస్ బాగానే ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ పండగలు అవుతున్నాయి కదా, అమ్మవారి పండుగలు. ఇంకా అదొక క్రౌడు, ఇంకా చార్మినార్, ఇంకా ఇదంతా చూసుకుంటూ వెళ్ళాను. చూసారా, నేను ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటున్నాను చార్మినార్, చూద్దాం ఫైనలీ చూసేసాను అనమాట. ఇంత తిరిగాక ఆకలేకుండా ఎందుకు ఉంటుంది. ఇంకా మేమైతే తినడానికైతే వెళ్ళిపోయామన్నమాట. సో ఇంతేనండి ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మేము ఒక్క రోజులో ఇన్ని తిరిగాం కాబట్టి మీరు ఒక్క రోజులో ఎన్ని తిరుగుతారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.